Okay. So welcome guys. We are doing this capital market last class లో స్టార్ట్ చేశాను. ఓకేనా? సో క్యాపిటల్ మార్కెట్లో నేను మీకు ఏం చెప్పానంటే మనకు అన్నిటికన్నా పెద్ద మార్కెట్ ఏముంటుంది? ఫినాన్షియల్ మార్కెట్. సో ఫినాన్షియల్ మార్కెట్ వచ్చేసి మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి క్యాపిటల్ మార్కెట్, సెకండ్ వన్ వచ్చేసి మనీ మార్కెట్. అయితే క్యాపిటల్ మార్కెట్ వచ్చేసి మోర్ దెన్ 1 year లాంగ్ టర్మ్ ఫండ్స్ కోసం. దేనికోసం అండి? లాంగ్ టర్మ్ ఫండ్స్ కోసం మనం ఎక్కడికి వెళ్తాం? క్యాపిటల్ మార్కెట్. అలానే షార్ట్ టర్మ్ ఫండ్స్ కోసం మనం వెళ్ళేది ఎక్కడికి అంటే మనీ మార్కెట్. ఓకే. అయితే నాకు 100 రూపాయలు కావాలి. ఆ 100 రూపాయలు నేను సంవత్సరం తర్వాత నేను పే బ్యాక్ చేస్తాను అన్నానంటే దాన్ని మనం ఏమంటాం అనంటే లాంగ్ టర్మ్ ఫండ్స్ అంటాం. ఆ టైంలో నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే క్యాపిటల్ మార్కెట్. ఓకే. ఒకవేళ నాకు 100 రూపాయలు కావాలి, నేను మళ్ళీ 3-4 నెలల తర్వాత ఇచ్చేస్తా అన్నా. సో షార్ట్ టర్మ్ ఫండ్స్, దానికోసం నేను ఎక్కడికి వెళ్ళాలి అని అంటే మనీ మార్కెట్. దాని తర్వాత మనం క్యాపిటల్ మార్కెట్ చూసాం. సో క్యాపిటల్ మార్కెట్ చూసే ముందు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఇంట్రడ్యూస్ చేశాను. ఎస్, ఏం చెప్పాను? ఇదొక కంపెనీ అనుకుంటే, కంపెనీకి ఎప్పుడైనా డబ్బులు కావాలి అనుకుంటే తనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో 2 ఆప్షన్స్ ఏంటి అని అంటే అవతల వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం? ఓనర్షిప్ ఆర్ పార్ట్నర్షిప్ ఇస్తున్నాం. ఏమిస్తున్నాం? పార్ట్నర్షిప్ ఇస్తున్నాం. ఓకే. సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే మనం లోన్ ఆర్ డెట్ తీసుకుంటున్నాం, అప్పు తీసుకుంటున్నాం అన్నమాట. అయితే నేను క్లియర్గా మీకు చెప్పాను, మన అజయ్ గారు ఎగ్జాంపుల్ యూజ్ చేసి ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఈక్విటీ షేర్స్, సెకండ్ వన్ వచ్చేసి ప్రిఫరెన్షియల్ షేర్స్. ఇంకా ఈరోజు మనం చదవాల్సింది ఏంటి అని అంటే బాండ్స్, డిబెంచర్స్. బట్ అంతకన్నా ముందు ఒకసారి ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్షియల్ షేర్స్ ఒక్కసారి రివిజన్ చేద్దాం. వెన్ ఐ సీ ఈక్విటీ, ఇది ఏం చేస్తాం అని అంటే మనం వాళ్ళకు ఒక పీస్ ఆఫ్ పేపర్ ఇస్తాం. ఆ పేపర్లో వాళ్ళకి ఏం చేస్తాం అని అంటే ఓనర్షిప్ రాసిస్తాం. ఏం రాసిస్తాం? ఓనర్షిప్ రాసిస్తాం. వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తే అంతకి వాళ్ళు ఓనర్. అలానే వాళ్ళకి మనం రిటర్న్లో ఏమి ఇస్తామండి? డివిడెండ్. దాని తర్వాత అన్కండిషనల్ ఓటింగ్ రైట్స్. అన్కండిషనల్ ఓటింగ్ రైట్స్. అంతేనా? ఇంకేమైనా ఇస్తామా? అంతేనా? దీని మీద ఏం చేస్తాం? ఒక సంతకం పెట్టి కంపెనీ స్టాంప్ వేసి వాళ్ళకి ఇస్తాం. దాని పేరే మనం ఏమంటాం అని అంటే ఈక్విటీ షేర్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ మనం చూసింది ఏంటి అని అంటే ప్రిఫరెన్షియల్ షేర్స్. సో ప్రిఫరెన్షియల్ షేర్స్లో ఏంటి అని అంటే మళ్ళీ ఇక్కడ ఒక పేపర్ తీసుకుంటాం. పేపర్లో ఇక్కడ కూడా ఫస్ట్ మనం ఏం రాసిస్తాం? ఓనర్షిప్, పార్ట్నర్షిప్. ఓకే. బట్ వీళ్ళు ఏంటి అని అంటే రియల్ ఓనర్స్, వీళ్ళు ఏంటి అని అంటే పార్ట్ టైం ఓనర్స్ అని కూడా అంటాం. ఏమంటాం? పార్ట్ టైం ఓనర్స్ అని కూడా అంటాం. ఇక్కడ మనం ఏంటి అని అంటే వీళ్ళకి కూడా ఏమిస్తాం? డివిడెండ్స్ ఇస్తాం. బట్ కండిషనల్ అంటే ప్రతి ఓటింగ్ రైట్లో వాళ్ళకి అవకాశం ఓన్లీ కొన్ని కండిషనల్, అంటే వాళ్ళ డబ్బులు ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతున్నాయో ఆ టైంలో మాత్రమే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేవి ఇస్తాం. అయితే వీళ్ళని ప్రిఫరెన్షియల్ అని ఎందుకన్నాం అని అంటే నిజంగానే వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎప్పుడు అని అంటే ఎప్పుడైతే మనకి డివిడెండ్స్ వస్తాయో ఫస్ట్ డివిడెండ్స్లో వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం. అలానే ఎప్పుడైతే మనకి లాసెస్ వచ్చి కంపెనీని అమ్మేస్తామో దాన్ని ఏమంటాం అని అంటే క్యాపిటల్ లిక్విడేషన్. సో క్యాపిటల్ లిక్విడేషన్ అంటే మన దగ్గర ఉన్న కంపెనీని లిక్విడేట్ చేయడం, అంటే కంపెనీని అమ్మేసి మనీ తీసుకోవడం, దాన్ని ఏమంటాం? లిక్విడేషన్ అంటాం. అయితే క్యాపిటల్ లిక్విడేషన్లో కూడా ఫస్ట్ ఎవరికి ఇస్తాం అంటే వీళ్ళకి ఇస్తాం, తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తాం. ఓకే. సో క్యాపిటల్ లిక్విడేషన్ ఇవన్నీ రాసి ఇప్పుడు మనం ఏం చేస్తామండి? మళ్ళీ ఒక సంతకం చెక్కి దాని మీద కంపెనీ స్టాంప్ వేస్తాం. దీన్ని ఏమంటాం? ప్రిఫరెన్షియల్ షేర్స్. ఓకే. అయితే ఇప్పుడు
ఈ రెండు మనోడికి నచ్చలా, సో నాకు ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే బాగుండు అనిపించింది. అయితే ఏం చేశాడంటే మనోడికి ఎవరో ఓల్డ్ ఫ్రెండ్ వాడు ఉన్నాడు. ఓకే, సో స్కూల్లో ఉన్నప్పుడు మన వాళ్ళిద్దరు చెడ్డీ దోస్తులు అనమాట, అంటే మంచి ఫ్రెండ్స్. అయితే ఆ టైంలో మన అజయ్ గడికి ఎప్పుడు వాళ్ళ డాడీ ఓ 10 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళనమాట. అలానే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళ డాడీ ఒక 10 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చారు డైలీ. అప్పట్లో 10 రూపాయలు అంటే చాలా రిచ్. ఓకే, సో ఇద్దరికి తలో 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మన అజయ్ గడ్ ఏంటి అని అంటే మంచిగా జిమ్లకు గట్టి వెళ్ళి ప్రోటీన్ కావాలని చెప్పి ఓ 2 బాయిల్డ్ ఎగ్ కొనేసి తినేసాడు. ఇప్పుడు మనోడి దగ్గర డబ్బులు లేవు. అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. అరే నీ దగ్గర ఎంత ఉన్నాయనంటే 10 రూపాయలు. అరే నా దగ్గర ఉండేవారు అయిపోయినాయి, నీ దగ్గర 10 ఉన్నాయి కదా, ఈరా 2 సమోసాలు కొనుక్కొస్తా, నీకోటి నాకోటి అన్నాడు. ఓకే, అయితే మనోడు క్యాంటీన్కి వెళ్ళాడు, 2 సమోసాలు కొన్నాడు, క్లాస్కి తీసుకొస్తా అన్నాడు. దారిలో పాపం సమోసాలు మనోడి వైపు ధీరంగా చూస్తున్నాయి, వెంటనే 2 సమోసాలు తినేసాడు. అయితే మనోడు ఖాళీ చేతులతో క్లాస్కి వస్తే వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు, ఎరా నువ్వు చెరో సమోసా అన్నావు, 10 రూపాయలు తీసుకున్నావు, సమోసా ఏదిరా అని. అంటే సమోసా నా వైపు దీనంగా చూసిందిరా, తినేసా. అయితే ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్ ఏమయ్యాడు అని అంటే వీడి మీద నమ్మకం పోయింది. ఇంకోసారి 10 రూపాయలు ఇవ్వడం మానేశాడు. అయితే మనోడు ఏం చేశాడని అంటే సర్లే నువ్వు కాకపోతే ఇంకా నాకు బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడం ట్రై చేశాడు. అక్కడ కూడా సేమ్ స్టోరీ, 2 సమోసాలు తినేసేవాడు. మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు మనోడి మీద నమ్మకం పోయిందనమాట. అయితే అవన్నీ చైల్డ్హుడ్ స్టోరీస్. ఇప్పుడు ఏంటి అని అంటే మనోడు ఒక కంపెనీ పెట్టాడు. కంపెనీ పెట్టినప్పుడు మనోడి దగ్గర ఎంత ఉన్నాయి? 7 lakhs ఉన్నాయి. రిమైనింగ్ ఎంత కావాలి? 3 lakhs కావాలి. సో ఈ 3 lakhs కోసం ఆ ఓల్డ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. 3 lakhs కోసం ఆ ఓల్డ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఓల్డ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. సో ఓల్డ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మనోడు ఏమడిగాడంటే, అరే నేను ఒక కంపెనీ పెట్టాను, నా దగ్గర 7 lakhs ఉన్నాయి, ఇంకో 3 lakhs ఉంటే నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు, నీ దగ్గర బోల్డంత డబ్బులు ఉన్నాయని విన్నాను, బాగా సెటిల్ అయ్యావంట కదా, మంచిగా పెళ్లి కూడా చేసుకున్నావంట, ఫైన్ అవన్నీ నేనేం అడగట్లేదు కానీ నాకు ఒక 3 లక్షలు ఇవ్వరా అన్నాడు. వెంటనే మనోడు ఏమన్నాడు అని అంటే, నువ్వు ఆ రోజుల్లో 10 రూపాయలు తీసుకునే మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేవాడు కాదు, రిటర్న్ నువ్వు ఇప్పుడు 3 లక్షలు ఇస్తావంటే నేను ఎలా నమ్ముతాను అని అంటే, సరే నువ్వు నమ్మమాకరా, నేను 3 లక్షలు కాదు నీకు, నేనేం చేస్తానంటే ఇప్పుడు నీ దగ్గర 3 లక్షలు తీసుకున్నా కదా, ఎంత తీసుకున్నా? 3 lakhs తీసుకున్నా కదా, ఈ 3 lakhsకి నేను నీకు 10% వడ్డీ ఇస్తా. ఎంత ఇస్తా? 10% వడ్డీ ఇస్తా. అలానే నీ మీద ఒట్టేసి చెప్తున్నా, సంవత్సరం తర్వాత తిరిగిచ్చేస్తా. అయితే మనోడు ఏం చేశాడు, ప్రతిదానికి బాండ్ మీద ప్రతిదానికి ఒక ఫేస్ వాల్యూ ఉంటుందండి. ఎందుకు అని అంటే పేపర్ ఫేస్ మీద ఫస్ట్ మనం రాసేది ఏంటి అని అంటే పేపర్ ఒకటి తీసుకుంటాం. ఓకే, ఇలా ఒక పేపర్ తీసుకుంటాం. ఈ పేపర్ తీసుకొని పేపర్ యొక్క ఫేస్ మీద రాస్తాం అనమాట. దట్ ఐ హ్యావ్ టు 3 lakh rupees ఫ్రమ్ సో ఆన్ సో పర్సన్, ఇంట్రెస్ట్ రేట్ ఇంత, అలానే టెన్యూర్ ఇంత. ఓకే, 1 year అయిపోయిన తర్వాత ఆడు అదే బాండ్ పేపర్ పట్టుకొని వచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తామనంటే ఓకే అప్పుడు రాసి ఇచ్చాం కదా, సో ఫేస్ వాల్యూ ఎంత, టెన్యూర్ ఇంత, దాని మీద పర్సెంటేజ్ ఇంత, సో వీడికి ఇంత ఇవ్వాలని చెప్పి క్యాల్కులేట్ చేసి వాడి అమౌంట్ వాడికి సెటిల్ చేస్తాం అనమాట. అర్థమైందా? అయితే మనోడు ఏం చేశాడు, ఒక పేపర్ తీసుకొని దీని మీద ఫేస్ వాల్యూ గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ టర్మ్ ఎంత, 3 lakhs, అలానే ఇంట్రెస్ట్ 10%, అలానే టెన్యూర్ ఆర్ టైం పీరియడ్ అని కూడా ఉంటుంది. ఓకే, బట్ టెన్యూర్ అనేది అ బిట్ టెక్నికల్ టర్మ్, సో టెన్యూర్ గుర్తుపెట్టుకోండి. టెన్యూర్ 1 year అని రాశాడు. 1 year అని రాసి ఇక్కడ సంతకం పెట్టి మనోడికి స్టాంప్ వేసి ఇచ్చేసాడు. వెంటనే మనోడు ఏం చేశాడు అని అంటే, నేను యాక్సెప్ట్ చేయను అన్నాడు. ఎందుకు? రే నేను అన్ని బాగానే ఇచ్చాను కదరా, ఇది ఇప్పుడు ఏమైంది అని అంటే లీగల్ డాక్యుమెంట్, ఒకవేళ నేను ఇవ్వకపోతే దీన్ని పట్టుకొని నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళావనుకో, పోలీసులు ఆబ్వియస్గా నన్ను తీసుకుని వెళ్ళి నీకు ఆ మనీ ఇప్పించేటట్టు చేస్తారు. ఓకే ఫైన్, నమ్ముతున్నా.
కానీ వాట్ ఇఫ్ రేపు నువ్వు కంపెనీ అమ్మేసావు, నువ్వు అమ్మేసి ఎక్కడో ఫారెన్కి వెళ్ళిపోయావు. నేను అప్పుడు ఈ బాండ్ పట్టుకొని తిరుగుతున్నా నువ్వు ఎక్కడ దొరకట్లే, అప్పుడు నాకు లాసే గారా అన్నాడు. అయితే ఒక పని చేద్దాం. ఏం చెప్పాడనంటే, ఒకవేళ నేను ఈ 3 లక్షలు నీకు ఇవ్వలేకపోయాను అనుకో, రేపు నువ్వు నా దగ్గరకు వచ్చి నా కంపెనీ అమ్మేసి నువ్వు 3 లక్షలు తీసేసుకో. నా కంపెనీ అమ్మేసి నువ్వు 3 లక్షలు తీసేసుకో. అంటే వీడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఒకవేళ 3 లక్షలు నేను నీకు ఇచ్చాను కదా, నేను ఇవ్వకపోతే ఆ సంవత్సరం తర్వాత నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు 3 లక్షలు ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేకపోయాను అనుకో, నువ్వేం చేస్తావంటే నా కంపెనీ అమ్మేసి, ఆ కంపెనీ అమ్మేసి అందులో నీకు ఎంత అయితే రావాలో అంత నువ్వు తీసేసుకో. ఇప్పుడు ఈ బాండ్ హోల్డర్కి, ఈ బాండ్ ఎవరికైతే ఇచ్చామో వాళ్ళకి కంపెనీ యొక్క క్యాపిటల్ అసెట్స్ మీద కూడా అధికారం ఉంది. ఎప్పుడైతే మనోడు కంపెనీ అమ్మేద్దాం అని వెళ్ళాడో, వీడు ఒక్కడి సంతకం సరిపోదు, వీడితో పాటు ఇక్కడ ఎవరికి అధికారం ఉంది, బాండ్ తీసుకున్న వాళ్ళకి కూడా అధికారం ఉంది. సో వాళ్ళు కూడా సంతకం చేస్తేనే వీడు ఆ ప్రాపర్టీ అమ్మగలడు, లేదంటే అమ్మలేడు. అర్థమైందా? క్లియర్? సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఏముంటుంది అని అంటే, ఇక్కడ క్యాపిటల్ అసెట్స్ అనేవి సెక్యూరిటీ కింద పెడతాడనమాట. క్యాపిటల్ అసెట్స్ అనేవి సెక్యూరిటీగా పెడతాడు. ఐ మీన్ జస్ట్ లైక్ కొలాటరల్. మనం బ్యాంక్ దగ్గర లోన్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాం, నా దగ్గర ఒక ఇల్లు ఉంది, లేదా మా అమ్మ మెడలో ఒక నెక్లెస్ ఉంది, అది తీసుకొని నువ్వు నాకు లోన్ ఇవ్వని చెప్పి కొలాటరల్ పెడతాం కదా. అలానే ఇక్కడ మనోడు కొలాటరల్ ఏం పెట్టట్లే, బట్ ఆటోమేటిక్గా కొలాటరల్ ఏమైపోయింది, కంపెనీ యొక్క క్యాపిటల్ అసెట్స్. ఓకే, దీన్ని సెక్యూరిటీ కింద పెట్టాడనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తాము అని అంటే బాండ్. ఏమని పిలుస్తాం? బాండ్. సో బాండ్లో మనం చూసుకున్నట్టయితే ఫేస్ వాల్యూ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, టెన్యూర్ ఉంటుంది, అండ్ వీడిచ్చిన వాటికి క్యాపిటల్ అసెట్స్ అనేవి సెక్యూరిటీ కింద ఉంటాయి. రేపు ఎప్పుడైనా కంపెనీ అమ్మేయాలన్నా కూడా ఫస్ట్ వీళ్ళని అడగాలి, వీళ్ళు ఒప్పుకుంటేనే అమ్మేయాలి, దాని తర్వాత వీళ్ళకే పే చేయాలి, దాని తర్వాతే వాళ్ళు చల్లబడాలి. అర్థమైందా? అయితే లెట్సే ఇప్పుడు ఇది సాగర్ గాడు కొన్నాడు. ఇప్పుడు సాగర్ గాడికి ఏమైందంటే అర్జెంటుగా డబ్బులు కావాలి. ఓకే, ఇది ఈ రోజున వీడు ఎంత కొన్నాడు, 3 lakhsకి. ఓకే, ఎగ్జాంపుల్ 2024లో కొన్నాడు. ఇప్పుడు 2025కి వచ్చేసేటప్పటికి ఇది ఎంత అవుతుందండి, 3 lakhs మీద 10% అన్నా కదా, సో 3,30,000 అవుతుంది, అంతేనా? సో ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇది ఎంత అవుతుంది, 3.3 lakhs అని రాయనా? ఓకే, అయితే ఇప్పుడు సాగర్ గారికి ఏంటి అని అంటే కొంచెం డబ్బులు అర్జెంట్ అయినాయి. అయితే మనోడి దగ్గరికి వెళ్ళాడు, అరే నేను నీకు అప్పుడు డబ్బులు ఇచ్చాను కదా, నాకు ఇప్పుడు కొంచెం అర్జెంట్ రా, నాకు డబ్బులు కావాలి అన్నాడు. అరే నేను నీకు ఆల్రెడీ చెప్పాను, ఒక బాండ్ కూడా రాశాను, దట్ ఐఎమ్ గోయింగ్ టు రీపే యూ బ్యాక్ ఆఫ్టర్ 1 year. 1 year తర్వాత అప్పుడు నువ్వు ఒకవేళ నేను ఇవ్వకపోతే నా కంపెనీ అమ్మేసుకో, బట్ ముందు వచ్చి అడగడం మాత్రం ఇది అసలు పద్ధతి కాదురా, నువ్వు ఫ్రెండ్ కాబట్టి కొంచెం పద్ధతిగా చెప్తున్నాను, వెళ్ళిపో అని చెప్తాడు. సో మనోడు ఏం చేస్తాడంటే ఇప్పుడు వెళ్ళిపోయి నా దగ్గరకు వచ్చాడు, సార్ నేను అజయ్ గారికి డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు నాకు అర్జెంటుగా నాకు కొంచెం అమౌంట్ కావాలి సార్, ఇదిగోండి ఈ బాండ్ పట్టుకొని మీరు అజయ్ గారి దగ్గరికి సంవత్సరం తర్వాత వెళ్తే మీకు వాడు 3.3 lakhs ఇస్తాడు సార్. అంటే కరెక్ట్గా ఒక డేట్ చెప్పాడు నాకు, ఆ డేట్ అప్పుడు మీరు అజయ్ గారి దగ్గరికి వెళ్తే 3.3 lakhs ఇస్తాడు సార్. ఓకే, అయితే నాకెందుకు ఈ స్టోరీ అంతా చెప్తున్నానంటే, మీరు నాకు డబ్బులు ఇవ్వండి సార్, ఆడి దగ్గర మీరు తీసుకోండి సార్ అన్నాడు. అయితే నాకు మనోడికి అర్జెంట్ అని అర్థమైపోయింది, అందుకని నేనేం చెప్పానంటే, దగ్గరికి వచ్చింది, టెన్యూర్ దగ్గరికి వచ్చింది, ఒక నెల రోజులు 2 నెలల తర్వాత నేను ఆడి దగ్గరికి వెళ్తే నాకు 3.5 lakhs లైక్ 3.3 lakhs నాకు వచ్చేస్తుంది. అయితే నేను మాత్రం వీడికి ఏం చెప్పానంటే, ఫైన్ నీకు అర్జెంట్ అంటున్నావు కాబట్టి నేను పాపం రూమ్ బ్యాంక్ అకౌంట్ నా దగ్గర 4 ఉన్నాయి, 4ని కలిపి చెక్ చేశాను రా, కలిపి చెక్ చేస్తే నా దగ్గర 2.9 lakhs ఉంది. ఓకే, బట్ ఫేస్ వాల్యూ 3 lakhs కాబట్టి నేను ఇంకొకరి దగ్గర ఒక 20,000 అప్పు తీసుకుంటా, మొత్తానికి నేను నీకు 3.1 lakhs ఇస్తా. ఓకే, నువ్వు నాకు ఈ బాండ్ ఇచ్చి. వెంటనే ఆడు అంటాడు, సార్ అలా ఎలా అవుతుంది సార్, మీకు 3.3 lakhs వస్తాయనంటే నీకు కావాలా వద్దా, నీకు కావాలి అంటే తీసుకో, లేదంటే డీ బాయ్. ఓకే, నీకు కావాలంటే తీసుకో, లేదంటే డీ బాయ్. ఓకే, అయితే వెంటనే మనోడు ఏమన్నాడు, ఇటు చూశాడు, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర కూడా ట్రై చేశాడు, ఎవరు దేకలా, మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు, సార్ ఇంకొక 2,000 ఇవ్వండి సార్, బీర్ ఖర్చులకైనా అవుతాయి. ఫైన్,
నీకు మొత్తం నేను 3,12,000 ఇస్తాను, తీసుకో, నాకు ఆ బాండ్ ఇచ్చేసి. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ బాండ్స్ అనేవి ట్రేడబుల్. ఒకరు కొంటే వాళ్ళే వెళ్ళి మళ్ళీ అజయ్ గారి దగ్గరికి వెళ్ళనవసరంలా. ఇప్పుడు సాగర్ గారు కొన్నాడు, సాగర్ గారు నాకు ఇచ్చేసాడు, నేను ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి ఆ బాండ్ పట్టుకొని వెళ్ళినా నాకు వెంటనే వాడు అమౌంట్ రిటర్న్ చెయ్యాలి. సో బాండ్స్ ఆర్ ట్రేడబుల్. అర్థమైందా? సో బాండ్స్ అంటే సింపుల్, దాని మీద ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, టెన్యూర్ ఉంటుంది, దాని వెనకాతల క్యాపిటల్ అసెట్స్ అనేవి సెక్యూరిటీ కింద పెడతాం, అలానే దీస్ ఆర్ ట్రేడబుల్. ఎస్, రాసుకోండి బాండ్స్. Bonds have a face value and a tenure. Bonds have a face value and tenure. Bonds have a face value and tenure. Bonds provides returns to the investors. Bonds provides returns to the investors. Third point, bonds are also called as secured financial asset. Secured financial asset. Secured అని ఎందుకన్నా అండి? It is backed by capital assets. ఒకవేళ మనోడు ఎగ్గొట్టేసినా కూడా కంపెనీ అమ్మేయచ్చు, డబ్బులు తీసేసుకోవచ్చు. సో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు అనేవి సెక్యూర్డ్. సో బాండ్స్ ఆర్ సెక్యూర్డ్ ఫినాన్షియల్ అసెట్స్. నెక్స్ట్, ఇట్ ఈస్ సెక్యూర్డ్ బికాస్ it is backed by the assets of the company. It is backed by the assets of the company. Backed by the assets of the company. Next one, last point, bonds are tradable in nature. Bonds are tradable in nature. In other words, bonds can be resold for multiple times. ఓకే, సో ఇది అర్థమైందా బాండ్స్? నెక్స్ట్ చూడండి, ఒకవేళ ఇది కాదు, మనోడికి ఏంటి అని అంటే భయం వేసింది అనమాట. మనోడు సాగర్ గారు డబ్బులు ఇచ్చాడు 3 లక్షలు. ఒకరోజు వీడికి కళ వచ్చింది అనమాట, మనోడు డబ్బులు పే చేయలేదు. సాగర్ గారు ఏంటి అని అంటే పెద్ద ఎదవ ఏం చేశాడంటే వచ్చి కంపెనీని అమ్మేశాడు, 3 లక్షలు తీసేసుకున్నాడు, కంపెనీని మాత్రం అలా మధ్యలో వదిలేసాడు అనమాట. ఇలా కళ వచ్చింది. వెంటనే మనం నిద్రలో ఉలిక్కిపడి లేచాడు. లేచి సాగర్ గారికి ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి చూశాడు అనమాట. మార్కెట్లో నన్ను నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పి డాబయట గట్టిగా అరిశాడు. అరిస్తే కొంతమంది వచ్చారు. ఆ కొంతమందిలో ఒకడేమన్నాడంటే జాన్ అనమాట. జాన్ ఏమన్నాడంటే, అరే నాకు నీ మీద నమ్మకం ఉందిరా, ఒకవేళ నీ మీద కాకపోయినా మీ నాన్న దగ్గర కొద్ది డబ్బులు ఉన్నాయి కాబట్టి ఫైన్, మీ నాన్న మీద అయితే నాకు నమ్మకం ఉంది. సో నేనేం చేస్తానంటే నీకు 3 lakh rupees లోన్ ఇస్తా. ఓకే, సో ఎంత ఇస్తా అన్నాడు? 3 lakhs లోన్ ఇస్తా. వెంటనే ఏం రావాలి? ఒక పేపర్ రావాలి, పేపర్ వర్క్ చేయాలి. పేపర్ వర్క్ మీద ఏం చెప్పారనంటే ఫేస్ వాల్యూ 3 lakhs. అయితే అరే నువ్వు మన నాకు ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా, ఇంట్రెస్ట్
అలానే టెన్యూర్ అనేది ఒకటి ఫిక్స్ చేయాలి కదా, టెన్యూర్. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే ఓన్లీ మనోడి మీద నమ్మకంతో ఇస్తున్నాడు, లేదు అని అంటే డాడీ మీద నమ్మకంతో ఇస్తున్నాడు. సో ఓన్లీ బికాస్ గుడ్ విల్ అండ్ రెప్యుటేషన్, గుడ్ విల్ అండ్ రెప్యుటేషన్, గుడ్ విల్ అండ్ రెప్యుటేషన్. ఇప్పుడు దాని మీద మన అజయ్ గడ్ ఏం చేస్తాడంటే ఒక సంతకం పెడతాడు, సంతకం పెట్టి ఒక స్టాంప్ వేస్తాడు. హోల్డ్ ఆన్, ఇక్కడ నేను ఇంట్రెస్ట్ రాయాల. అయితే ఇప్పుడు జాన్ ఏమన్నాడంటే అజయ్ దగ్గరికి వెళ్ళి, అరే సాగర్ గడి దగ్గరికి వెళ్ళావు, సాగర్ గడికి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చు, నీకు అర్ధరాత్రులు కళ్ళు వస్తున్నాయి, దట్ సాగర్ గడి నీ కంపెనీ అమ్మేశాడు, తర్వాత మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. సో నీకు ఎన్ని రోజులరా నువ్వు పడుకోలేదు, సో ఇదంతా నీకేంటి, అదంతా ఒక తలబాదే కదా. ఇప్పుడు నేను నీకేం చేస్తున్నాను, నేను నీకు ఓన్లీ నీ మీద నమ్మకంతో లోన్ ఇస్తున్నాను. ఓకే, అంటే ఇది నాకు ఒక విధంగా రిస్కీ. ఎస్, సో నువ్వు సాగర్ గాడికి 10% ఇస్తే నువ్వు నాకు ఆబ్వియస్గా ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా, ఎక్కువ ఇవ్వాలి. సో డిబెంచర్స్లో ఏంటి అని అంటే జనరలీ ఇవి సెక్యూర్డ్ కాదు, ఎందుకు అని అంటే దీని వెనకాతలు ఎటువంటి అసెట్స్ లేవు, కాబట్టి ఇది రిస్కీ. ఒకవేళ రేపు ఎప్పుడైనా వీడు ఇవ్వలేదు అనుకో, జాన్ గాడు ఇంకేం చేయలేడు, జాన్ అయిపోతాడు. ఓకే, అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటి అని అంటే ఇది కొంచెం రిస్కీ, కాబట్టి ఇక్కడ కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. అర్థమైందా? సో కాన్సెప్ట్ ఏంటి అని అంటే డిబెంచర్స్ బాండ్స్ ఒకటే, కాకపోతే బాండ్స్లో ఏంటి అని అంటే దే ఆర్ సెక్యూర్డ్ బికాస్ దే ఆర్ బ్యాక్డ్ బై క్యాపిటల్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. On the other side, debentures are not secured because they are not backed by any capital assets of the company. Only on the goodwill and reputation they'll give loans. Okay, see example ki ippudu మనం ఒక కొత్త కంపెనీ పెట్టాం అనుకోండి, నా మీద ఎవరికైనా నమ్మకం ఉందనంటే ఎవరిదో అప్పుడు, అలాంటి టైంలో మనం ఇష్యూ చేయాల్సింది ఏంటి అని అంటే బాండ్స్. అలాంటి టైంలో మనం ఇష్యూ చేయాల్సింది బాండ్స్. ఒకవేళ ఇప్పుడు టాటా ఉన్నాడు లేదా రిలయన్స్ ఉన్నారు, ఇలాంటి కంపెనీస్ వాళ్ళేమి మార్కెట్లో ప్రొడ్యూస్ చేస్తారు అని అంటే డిబెంచర్స్. వాళ్ళేం రిలీజ్ చేస్తారు, డిబెంచర్స్. ఎందుకు అని అంటే వాళ్ళ మీద నమ్మకం ఉంది, వాళ్ళు 1000 రూపాయలు తీసుకున్నారని అంటే ఖచ్చితంగా వాళ్ళు 1400 1040 రూపాయలు తర్వాత వాళ్ళు రిటర్న్ చేస్తారు. సో వాళ్ళ మీద ప్రాబ్లం ఏం లేదు, కానీ మనల్ని నమ్మించేవాడు ఎవడు ఉన్నాడు. అందుకని మనం ఏం చేస్తాం అని అంటే మన కంపెనీ యొక్క క్యాపిటల్ అసెట్స్ని బ్యాక్ చేస్తాం, దాని పరంగా వాళ్ళకి బాండ్స్ రిలీజ్ చేస్తాం. సింపుల్. సో ఎవరైతే కొత్త కొత్త కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తాయి, బాండ్స్. ఎవరైతే రెప్యూటెడ్ అండ్ గుడ్ విల్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళేం రిలీజ్ చేస్తారు, డిబెంచర్స్. అర్థమైందా? సో ఈ పేపర్ను మనం ఏమంటాం, ఓకే రాసుకోండి. Debentures are very similar to bonds. Debentures are very similar to bonds. They also have face value. They also have a face value. Comma. They provide returns, comma, they provide returns, and they also have a time period attached to them, and they also have a time period attached to them, and they also have a time period attached to them. They also have a time period attached to them. Next point. Debentures are unsecured financial assets. Debentures are unsecured financial assets because unsecured financial assets, debentures are unsecured financial assets because they are not backed by backed అండి, BACKED.
they are not backed by any assets of the company. Any assets of the company. Instead they are backed by goodwill and reputation of the company. Instead they are backed by goodwill and reputation of the company. Instead they are backed by goodwill and reputation of the company. అర్థమైందా? ఓకే, సో ఇది మన ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్షియల్ షేర్స్, బాండ్స్, అలానే డిబెంచర్స్. అర్థమైనాయా? క్లియరా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్? ఓకే, అయితే ఇప్పుడు మీరే చెప్పాలి ఆన్సరు. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 టూల్స్ ఉన్నాయి దేనికి? లాంగ్ టర్మ్ ఫండ్స్ తీసుకోవడానికి. ఏంటవి? ఈక్విటీ, ఓకే. ఇప్పుడు యూ హ్యావ్ టు ఆన్సర్. ఓకే, ఖచ్చితంగా మీరే ఆన్సర్ చేయండి. ఇప్పుడు నాకు ఏమైందని అంటే, ఒక సంవత్సరం అజయ్ గారు పనిచేశాడు, సంపాదించాడు. ఓకే, సో మొత్తానికి కంపెనీ కొంత ఇన్కమ్ చేసింది, ఇన్కమ్ జనరేట్ చేసింది. ఇప్పుడు యూ టెల్ మీ, ఇందులో ఈ ఇన్కమ్ అనేది ఫస్ట్ ఎవరికి ఇస్తారండి? ఈక్విటీ వాళ్ళకా, ప్రిఫరెన్షియల్ వాళ్ళకా, బాండ్స్ వాళ్ళకా, డిబెంచర్స్ వాళ్ళకా? ప్రిఫరెన్షియల్. రాంగ్. డిబెంచర్స్. రాంగ్. రాంగ్. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు మళ్ళీ మనోడు ఏంటి అని అంటే 1000 రూపాయలు సంపాదించాడు. ఓకే, సో ఫస్ట్ వాడికి చూడండి, ఫస్ట్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకడేమో మంచితనంగా మిమ్మల్ని నమ్మి లోన్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటి అని అంటే, మీరు ఆ టైంకి లోన్ అమౌంట్ కట్టకపోతే మీ కంపెనీ అమ్మేస్తాడు. ఓకే, ఇంకొకటి ఏంటి అని అంటే మీ పార్ట్నరే. ఇంకొకటి ఏంటి? మీ పార్ట్నరే. ఇంకొకటి ఏంటి అని అంటే మీ పార్ట్నర్ ప్లస్ మీ ఫ్యామిలీ. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరికి ఇస్తారు ఫస్ట్? బాండ్స్. ఎందుకు అని అంటే, ఇవ్వకపోతే వాడు ఫస్ట్ వస్తాడు, మీ కంపెనీని అమ్మేస్తాడు, కంపెనీని అమ్మేసి వాడికి రావాల్సిన డబ్బులు తీసుకెళ్ళిపోతాడు. అందుకని చెప్పి ఫస్ట్ హెడ్ఏక్ ఎవడు? సాగర్ గాడు. సో విల్ గెట్ రిడ్ ఆఫ్ సాగర్. బాండ్స్. దాని తర్వాత మనల్ని నమ్మారు కదా, నమ్మి మన మీద ఇన్వెస్ట్ చేశారు కాబట్టి డిబెంచర్స్కి ఇస్తాం అన్నమాట. తర్వాత మన చుట్టాలకి, తర్వాత మన ఫ్యామిలీకి. అలానే రేపు ఎప్పుడైనా లాసెస్ అయిపోయాం మనం, బాగా కంపెనీని అమ్మితే కానీ ఇంకా పని అవుదని అర్థమైపోయింది. అలాంటి టైంలో యూ లిక్విడేటెడ్ ద కంపెనీ, యూ లిక్విడేటెడ్ ద క్యాపిటల్. అలాంటప్పుడు కూడా ఫస్ట్ ఎవరికి ఇస్తాం? బాండ్స్. ఎందుకు అని అంటే, అమ్మాలి అని అంటే ముందు బాండ్స్ వాడు వస్తాడు, ఆ క్యాపిటల్ అసెట్స్ మీద నాకు కూడా హక్కు ఉంది, సో ఫస్ట్ పే మీ. నాకు పే చేస్తావు, ఫస్ట్ నాకే పే చేస్తావు అంటే నేను సంతకం పెడతా, లేదంటే పెట్టను. సో ఫస్ట్ ఎవరికి ఇస్తారు? బాండ్స్. దాని తర్వాత ఎక్కడో సాఫ్ట్ కార్నర్, ఈయన నమ్మాడు, ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ ఈయన మోసం చేయకూడదు, సో డిబెంచర్స్. దాని తర్వాత రిలేటివ్స్, దాని తర్వాత ఫ్యామిలీ. అర్థమైందా? సో రాసుకోండి, ఇది లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్ అండి, యూపీఎస్సీ. ఓకే, ద సీక్వెన్స్ ఇన్ విచ్ ఫండ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. The sequence in which funds are distributed. The sequence in which funds are distributed. Bonds, then comes debentures, then comes preferential shares, then comes equity. Convince ayyara idi? Yes. The sequence in which funds are distributed. The sequence in which funds are distributed. Bonds first, and then comes debentures, and then comes preferential, and then comes equity.
డన్, క్లియర్ టిల్ నౌ? ఓకే, ఇప్పుడు హెడ్డింగ్ పెట్టుకోండి, కన్వర్టబుల్ బాండ్స్ వెసెస్ కన్వర్టబుల్ బాండ్స్ వెసెస్ నాన్ కన్వర్టబుల్ బాండ్స్. నాన్ కన్వర్టబుల్ బాండ్స్. ఓకే, సి అయితే ఇప్పుడు అజయ్ గారు కంపెనీ పెట్టాడు. కంపెనీ పెట్టినప్పుడు ఏంటి అని అంటే వాడు నా దగ్గరికి లోన్ కోసం వచ్చాడు. మన అజయ్ గారు అని చెప్పి నేను ఏం చేశాను, 3 లక్షలు లోన్ ఇచ్చాను. అయితే నాకేం చెప్పాడు అని అంటే మనోడు ఒక బాండ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? బాండ్ ఇచ్చాడు. బాండ్ మీద ఏముంటాయి? ఫేస్ వాల్యూ ఎంత? 3 lakhs. అలానే ఇంట్రెస్ట్ 10% ఇచ్చాడు నాకు. అలానే టెన్యూర్ 1 year. ఓకే, దాని తర్వాత క్యాపిటల్ అసెట్స్ అవి పెట్టి మనోడు స్టైల్గా సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇచ్చాడు నాకు. ఇచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఏమని రాశాడంటే కన్వర్టబుల్ బాండ్ అని రాశాడు. కన్వర్టబుల్ బాండ్ అని రాశాడు. ఇక్కడ బాండ్ అని ఉంది కదా, ఆ బాండ్కి పక్కన కన్వర్టబుల్ అని యాడ్ చేశాడు. ఓకే, సో నాకు అప్పుడులో కన్వర్టబుల్ అంటే పెద్దగా తెలియదు. 1 year అయిపోయింది, నేను అజయ్ గారి దగ్గరికి వెళ్ళి, అజయ్ ఇదిగో నీ పేపర్, ఇదిగో నీ బాండ్. సో ఇప్పుడు అజయ్ ఏం చేశాడంటే కూర్చొని క్యాల్కులేట్ చేశాడు దట్ 3 lakhs నేను ఇచ్చాను, టెన్యూర్ ఎంత? 1 year. సో 1 year అయిపోయింది, నాకు ఎంత రావాలి? 10%, విచ్ మీన్స్ 10% ఆఫ్ 3 lakhs is 30,000. సో నేను ఇప్పుడు సార్కి ఎంత ఇవ్వాలి? 3.3 lakhs ఇవ్వాలి. క్యాల్కులేట్ చేసుకున్నాడు. సార్ ఇప్పుడు ఇక్కడ నేను, మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ నేను ఇక్కడ కన్వర్టబుల్ అని రాశాను. అంటే ఏంటి అని అంటే నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నా? 2 ఆప్షన్స్. ఒకటి, ఈ రోజున మీరు ఈ 3.3 lakhs అనేది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదు అంటే నాది ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అని అంటే ఒక 10,000కి ఒక షేర్ అనేది మార్కెట్లో సేల్ అవుతుంది. మార్కెట్లో నా షేర్ వాల్యూ అంతా 10,000. మీది మొత్తం నా దగ్గర ఎంత ఉంది? 3.3 lakhs. సో మొత్తం మీకు ఎంత వస్తాయి అని అంటే 33 షేర్స్ వస్తాయి. అయితే మీరు 3.3 లక్షలు తీసుకోండి, లేదా నా కంపెనీలో 33% షేర్స్ తీసుకోండి. నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా, బికాజ్ నేను మీకు ఇచ్చేటప్పుడు ఏమని రాశాను? కన్వర్టబుల్ బాండ్. సో కన్వర్టబుల్ బాండ్లో ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి, మీరు మనీ తీసేసుకోవచ్చు. సెకండ్ వన్ ఏంటి అని అంటే షేర్స్ కంపెనీవి తీసుకోవచ్చు. ఎందుకంటే జనరలీ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు జనాలు ఏమనుకుంటారు అని అంటే 1 సంవత్సరం తర్వాత ఎవడో తెలుసు, వీడి ఐడియా బాగుంటే కంపెనీ చాలా హైప్లోకి వెళ్ళొచ్చు. హైప్లోకి వెళ్ళేటప్పుడు ఈ నాకు షేర్స్ అమ్మకపోవచ్చు. ఇప్పుడైతే అడిగితే అమ్ముతాడు, కానీ అప్పుడు అమ్మడు. అందుకని నేను ఏం చేశానంటే తెలివిగా కన్వర్టబుల్ బాండ్ అనే దాన్ని చూస్ చేసుకున్నాను. ఒకవేళ కంపెనీ మంచి హైప్లోకి వెళ్ళింది అనుకో, నేను షేర్స్ కొనుక్కుంటా. ఒకవేళ లేదు మనోడు లాస్లోకి వెళ్ళిపోయాడు అనుకో, నా డబ్బులు నాకు ఇచ్చే. సో నా దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? 2 ఆప్షన్స్ ఉంటాయి. సో కన్వర్టబుల్ దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. యూ కెన్ యూ కెన్ గ్రాబ్ యువర్ మనీ, అలానే యూ కెన్ గ్రాబ్ షేర్స్ ఇన్ ద కంపెనీ. 2 ఆప్షన్స్ ఉంటాయి. అదే నాన్ కన్వర్టబుల్ అనుకోండి, అందులో ఆప్షన్స్ ఏమి ఉండవు. మూసుకొని నా డబ్బులు నేను తీసుకొని వెళ్ళిపోవాలి. కానీ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఎప్పుడైనా కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది అని అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇక్కడ ఫస్ట్ టైం నాకు ఏంటి, ఒక అడ్వాంటేజ్ ఉంది, అయితే నేను డబ్బులు తీసుకోవచ్చు లేదా షేర్స్ తీసుకోవచ్చు. ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒకవేళ కంపెనీ ఒకవేళ ప్రాఫిట్స్లోకి వెళ్తే నేను షేర్స్ తీసుకుంటా. కానీ ఇక్కడ నాకు అడ్వాంటేజ్ లేదుగా. అందుకని చెప్పి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాను. నాన్ కన్వర్టబుల్లో నేను ఏం చేస్తాను? ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తా. అది డిఫరెన్స్. సింపుల్. కన్వర్టబుల్లో ఏమవుతుంది, అయితే నేను నా డబ్బులు తీసుకోవచ్చు లేదా షేర్స్. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది దేంతో పోల్చుకుంటే నాన్ కన్వర్టబుల్. నాన్ కన్వర్టబుల్లో ఓన్లీ నేను నా డబ్బులు మాత్రమే తీసుకోగలను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కంపారిటివ్లీ ఎక్కువ ఉంటుంది. ఓకే, హెడింగ్ పెట్టుకున్నారా? రాసుకోండి. కన్వర్టబుల్
bonds have convertible bonds have the option of being converted into equity shares in future. Convertible bonds have the option of being converted into equity shares in future. Equity shares in future. Simple. Convertible bonds have option of converting into equity shares in future. On the other hand, non-convertible bonds do not have this option. Next point, convertible bonds provides relatively low or higher? Low. Convertible bonds provides relatively lower returns. That is interest rate compared to non-convertible bonds. Mali repeat cheyna. Convertible bonds provides relatively low returns, that is interest rate compared to non-convertible bonds. Okay, so ఇది బాండ్స్. ఓకే, అయితే నేను డిబెంచర్స్ చెప్పేటప్పుడు మీకు ఏం చెప్పానండి? డిబెంచర్స్ ఆర్ సేమ్ లైక్ బాండ్స్. సో డిబెంచర్స్ లో కూడా మనకి 2 types ఉంటాయి, కన్వర్టబుల్ అండ్ నాన్ కన్వర్టబుల్. కీప్ ఎ నోట్ పాయింట్ అండ్ రైట్ డౌన్. Debentures are also of 2 types, convertible and non-convertible. Debentures are also of 2 types, convertible and non-convertible. Debentures are also of 2 types, convertible and non-convertible. Debentures are also of 2 types, convertible and non-convertible. Okay, fine. సో ఇది మనకు కావాల్సిన బేసిక్స్. క్లియరా? ఓకే, సో ఇప్పుడు హెడ్డింగ్ పెట్టుకోండి, టైప్స్ ఆఫ్ బాండ్స్. ఇప్పుడు మనం బాండ్స్ చూసాం కదా, వాటి యొక్క టైప్స్ అన్నమాట. టైప్స్ ఆఫ్ బాండ్స్. ఒక 5 types చెప్తాను, రిమైనింగ్ రేపు చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ bonds. Fixed interest bonds. Fixed interest bonds. Okay, సో మీరు ఐస్ క్రీమ్స్ తింటారా? తినరా? తిన్నోళ్ళు ఏ ఫ్లేవర్స్ తింటారు చెప్పండి ఒకసారి. వెనిలా, బటర్ స్కాచ్, చాక్లెట్, ఇంకా క్యారమెల్, గులాబ్ జామున్. ఓకే, అయితే ఇప్పుడు మీరు మంచి రిచ్ హోటల్కి వెళ్ళారు అనుకోండి. ఓకే, సో అక్కడ మీకు ఇవన్నీ వెరైటీస్ దొరుకుతాయి. అలానే కొన్నిసార్లు ఏంటి అని అంటే కొన్ని రోడ్ సైడ్ హోటల్స్కి వెళ్ళినా కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి. కానీ మీకు ఎక్కడైనా కామన్గా దొరికే వెరైటీ ఏంటండి? వెనెలా. బటర్ స్కాచ్ కూడా దొరకదు. మీరు సరిగ్గా చూస్తే వెనిలా మాత్రం ప్రతి దగ్గర దొరికింది.
ఎందుకు అని అంటే వెనిలా అనేది క్వైట్ కామన్. ఓకే, అలానే బాండ్స్లో ఈ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ బాండ్స్ అనేవి క్వైట్ కామన్. అందుకని వీటిని ఏమంటాం అని అంటే ప్లెయిన్ వెనిలా బాండ్స్. ప్లెయిన్ వెనిలా బాండ్స్, ఇందులో ఎటువంటి ఫ్లేవర్ ఉండదు, ప్యూర్ వెనిలా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ క్వైట్ కామన్. ఓకే, ఇందులో పెద్ద తలనొప్పి ఉండదండి, చాలా సింపుల్. ఓకే, ఎగ్జాంపుల్గా 2024లో ఓకే మనకి ఏం కావాలంటే కొంత అప్పు కావాలి. సో ఎవరి దగ్గరికైనా వెళ్ళాం. వెళ్తే వాడు ఏం రాస్తాడు? ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ 100 రూపాయలు తీసుకున్నాం అనుకుందాం. ఎంత తీసుకున్నాం? 100 రూపాయలు. అలానే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్, ఇంట్రెస్ట్ రేట్ ఎంత అన్నాడు? ఒక 4% అన్నాడు, విచ్ ఈస్ ఫిక్స్డ్. అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇక్కడ ఏమవుతుందండి? ఫిక్స్డ్ ఉంటుంది. అందుకని దీన్ని ఏమంటాం? ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ బాండ్స్. ఓకే, అలానే ఇంకోటి ఏం రాసి ఉంటుందండి? టెన్యూర్. ఎస్, టెన్యూర్ నేను 1 ఇయర్కి తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా? 1 ఇయర్కి. ఓకే, అయితే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. నా ఐ మీన్ 2025. ఎక్కడున్నాం? 2025లో ఉన్నాం. సో ఇప్పుడు వీడు ఏం చేశాడంటే ఈ బాండ్ పట్టుకొని వీడు నా దగ్గరకు వచ్చాడు. ఈ బాండ్ పట్టుకొని నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు నేనేం చేయాలి? క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేసి వాడికి ఇవ్వాల్సిన అమౌంట్ రిటర్న్ ఇచ్చేయాలి. ఓకే, సో నేను క్యాల్కులేట్ చేశాను ఇంట్రెస్ట్ ఎంత పడింది అని. ఇంట్రెస్ట్ ఎంత పడింది అని అంటే 100 రూపాయల మీద 4% అంటే 4 రూపీస్. అయితే నేను అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంతో క్యాల్కులేట్ చేశాను. అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో నేను అతనికి ఎంత ఇవ్వాలండి? 104 రూపీస్. సో నేను ఈ అమౌంట్ అతనికి రిటర్న్ చేసేస్తా. సింపుల్. ఓకే, సో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ బాండ్స్, ఇందులో ఏంటి అని అంటే సింపుల్. ఇక్కడ ఏంటి అని అంటే ఫేస్ వాల్యూ రాసి ఉంటుంది. బేసిక్గా ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్ అయి ఉంటుందండి. ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే వాడు సంవత్సరం తర్వాత నా దగ్గరకు వస్తాడో క్యాల్కులేట్ చేస్తా, క్యాల్కులేట్ చేసి వాడికి ఆ అమౌంట్ వాడికి ఇచ్చేస్తా. ఓకే, ఇవ్వకపోతే వాడు ఏం చేస్తాడు? నా కంపెనీ అమ్మేస్తాడు, అమ్మేసి డబ్బులు తీసుకుంటాడు. ఓకే, అది బాండ్స్. అర్థమైందా? సో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే నథింగ్ బట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్. ఓకే, దీన్ని మనం వెనిలా బాండ్స్ అని ఎందుకు అంటాం అని అంటే నిజంగానే దీస్ ఆర్ క్వైట్ కామన్. ఐస్ క్రీమ్స్లో క్వైట్ కామన్ ఏంటి? వెనిలా బాండ్స్. అందుకని చెప్పి దీన్ని ఏమంటాం అంటే ప్లెయిన్ వెనిలా బాండ్స్ అని కూడా అంటాం. ఓకే, రాసుకోండి. ఇన్ ప్లెయిన్ వెనిలా బాండ్స్, ఒకసారి ఆగండి, వెనిలా స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి. ఇదే వెనిలా, వెనిలా రాసుకో. ఓకే, ద ప్లెయిన్ వెనిలా బాండ్స్, సారీ, ఇన్ ప్లెయిన్ వెనిలా బాండ్స్ ద ఇంట్రెస్ట్ రేట్, ఇంట్రెస్ట్ రేట్కి ఇంకొక టెక్నికల్ టర్మ్ చూడండి, కూపన్ రేట్ అంటామండి. ఏమంటాం? కూపన్ రేట్. సో ఇంట్రెస్ట్ రేట్ అన్నా కూపన్ రేట్ అన్నా ఒకటే, రాసుకోండి. ద ఇంట్రెస్ట్ రేట్ ఆర్ కూపన్ రేట్ ఈస్ ఫిక్స్డ్ బై ద ఇష్యూయర్. In plain vanilla bonds, the interest rate or coupon rate is fixed by the issuer. ఎవరైతే ఇష్యూ చేస్తున్నాడో బాండ్ వాడు ఏం చేస్తాడు? ఫిక్స్ చేస్తాడు. నీకు ఇష్టం ఉంటే కొనుక్కో, లేదు ఇంకెవడైనా 5%, 6%, 7% ఇస్తున్నాడు అంటే అది కొనుక్కో. కానీ ఇక్కడ ఈ రేట్ డిసైడ్ చేసేది ఎవడు? ఇష్యూయర్. ఎవరికైతే డబ్బులు కావాలో వాడు ఒక బాండ్ ప్రిపేర్ చేస్తాడు. ప్రిపేర్ చేసి నాకు 100 రూపాయలు కావాలి, నేను సంవత్సరం తర్వాత వస్తే 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పి ఈ బాండ్ వాడు మార్కెట్లో పెడతాడు. నువ్వు కొనుక్కోవాలంటే కొనుక్కో.
లేదు నీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎవడైనా 10% ఇస్తా అన్నాడు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు. కానీ ఈ రేట్ అనేది డిసైడ్ చేసేది ఎవరు? ఇష్యూర్. ఓకే, నెక్స్ట్ పాయింట్. దీస్ బాండ్స్ ఆర్ వెరీ సింపుల్ ఇన్ నేచర్. దీస్ బాండ్స్ ఆర్ వెరీ సింపుల్ ఇన్ నేచర్. These bonds are very simple in nature, hence they are most commonly traded bonds. Hence they are most commonly traded bonds. Hence they are most commonly traded bonds. అంటే ఎక్కువ ట్రేడ్ చేస్తూ ఉంటారు, అందుకనే వీటిని ఏమంటాం? ప్లెయిన్ వెనిలా బాండ్స్ అని కూడా అంటాం కదా, బికాస్ దే ఆర్ మోస్ట్ కామన్. నెక్స్ట్, జనరలీ అయితే చూడండి, ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎలా డిసైడ్ చేస్తామనంటే, కొన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. అవి ఏం చేస్తాయనంటే, ఈ కంపెనీ మంచి సెక్యూర్ కంపెనీ, నువ్వు ఒకవేళ దానికి అప్పు ఇచ్చావంటే అది నీకు రిటర్న్ ఇస్తుందని చెప్తుంది, దానికి ఒక రేటింగ్ చేస్తుంది. అలానే కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాటికేమో ఈ వర్స్ట్, మీరు దీని మీద ఇన్వెస్ట్ చేశారా, హై రిస్క్ విల్ బి అసోసియేటెడ్ విత్ ఇట్, అలానే మీ డబ్బులు అనేవి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని చెప్తాయి. సో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఎవరైతే మంచి కంపెనీస్ అని చెప్తున్నాయో, ఆ కంపెనీస్ అన్ని కూడా ఏంటి అని అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాయి. ఇప్పుడు 2 బాండ్స్ ఉన్నాయండి. ఒక కంపెనీ ఉంది, ఎవరో కొత్తవాడు పెట్టాడు, వాడు ఒక బాండ్ రిలీజ్ చేశాడు, బాండ్ మీద 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉంది. ఇంకోవైపు టాటా కంపెనీ ఒక బాండ్ రిలీజ్ చేసింది, దాని మీద 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉంది. సో ఇప్పుడు ఎవడైనా సేఫ్ గేమ్ ఆడాలనుకున్నాడు, రెండిట్లో ఏది కొంటాడు? టాటా షేర్సే. ఎందుకు అని అంటే టాటా అనేది వెల్ రెప్యూటెడ్ కంపెనీ, నువ్వు 100 రూపాయలు ఇచ్చావంటే ఖచ్చితంగా నీకు 104 రూపాయలు వస్తాయి, దట్ ఈస్ ఫర్ ష్యూర్. కానీ ఈ కొత్త కంపెనీ సంవత్సరంలో ఎత్తేయచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇదేంటి అని అంటే హై రిస్క్ విల్ బి అసోసియేటెడ్ విత్ ఇట్. అందుకని ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా డిసైడ్ చేస్తాం అని అంటే, మంచి వెల్ రెప్యూటెడ్ కంపెనీస్ దే విల్ గివ్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలానే స్టార్టప్స్ దే విల్ గివ్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రాసుకోండి. జనరలీ ద కంపెనీస్ విత్ గుడ్ రెప్యుటేషన్, generally the companies with good reputation will offer low rate of interest, will offer low rate of interest because they have low risk. They'll offer low rate of interest because they have low risk. Whereas companies like startups, which are considered to be relatively risky, offers high rate of interest, offers high rate of interest. Offers high rate of interest. Keep a note point. The level of risk associated with the company, the level of risk associated with the company is calculated by credit rating agencies. The level of risk associated with the company is calculated by credit rating agencies. ఇది రాసుకోండి ఫాస్ట్గా, ఇలానే రాసుకోండి. 2024, 2025, 2025లో వాళ్ళకి ఎంత వెళ్తుంది అనేది ఒకసారి రాసుకోండి ఎగ్జాంపుల్.
మంచి క్వశ్చన్. ఇది కన్వర్టబులా నాన్ కన్వర్టబులా? నేనేం మెన్షన్ చేయాలి? ఒకవేళ ఫిక్స్డ్ రేట్ కన్వర్టబుల్ బాండ్స్ అని రాశాను అనుకో, అప్పుడు అది కన్వర్టబుల్. ఫిక్స్డ్ రేట్స్ నాన్ కన్వర్టబుల్ బాండ్ అని రాశాను అనుకోండి, అది నాన్ కన్వర్టబుల్. ఓకే, అర్థమైందా? సో నేను ఇక్కడ మీకు బాండ్ అనేదే చెప్తున్నా. మళ్ళీ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఓకే, ఇది కావాలి ఏంటంటే నేను కన్వర్టబుల్ ఫామ్లో ఇవ్వచ్చు, లేదా నాన్ కన్వర్టబుల్ ఫామ్లో ఇవ్వచ్చు. 2 ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫ్లోటింగ్ రేట్ బాండ్. ఫ్లోటింగ్ రేట్ బాండ్. ఫ్లోటింగ్ రేట్ బాండ్. దీనికి ముందు చిన్న కాన్సెప్ట్ చూడండి. ఇదేంటి అని అంటే ఆర్బీఐ. ఇదేంటి అని అంటే బ్యాంక్, కన్జ్యూమర్ ఆర్ కస్టమర్. ఓకే, ఎప్పుడైతే కన్జ్యూమర్ బ్యాంక్ దగ్గరికి వెళ్తాడో బ్యాంక్ ఏం చేస్తుంది అని అంటే కన్జ్యూమర్కి లోన్ ఇస్తుంది, అండ్ దానికోసం ఛార్జ్ చేస్తుంది ఏంటి? ఇంట్రెస్ట్. ఓకే, అయితే ఒకవేళ బ్యాంక్ దగ్గరికి ఎగ్జాంపుల్కి ఇక్కడ 10 lakhs ఉన్నాయండి. మనోడు ఏం చేశాడు? 20 lakhs డిమాండ్ చేశాడు. ఎంత డిమాండ్ చేశాడు? 20 lakhs. ఇప్పుడు బ్యాంక్ దగ్గర 10 lakhs ఉన్నాయి కాబట్టి బ్యాంక్ ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకోవాలి. అందుకని చెప్పి తను ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటుందండి. ఎవరి దగ్గర అప్పు తీసుకుంటుంది? ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటుంది. సో ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే బ్యాంక్ ఒక 10 లక్షలు ఇస్తుంది, ఇన్ రిటర్న్ ఛార్జ్ చేసేది ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ రేట్ పేరు రెపో రేట్. ఓకే, సింపుల్. రెపో రేట్ అంటే బ్యాంక్ దగ్గర నుంచి ఆర్బీఐ ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్. ఓకే, అయితే మనకి మార్కెట్లో అయితే ఇన్ఫ్లేషన్ ఉంటుంది లేదా డీఫ్లేషన్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అని అంటే రేట్లు బాగా పెరిగిపోవడం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? రేట్లు బాగా పెరిగిపోవడం. డిఫ్లేషన్ అంటే ఏంటంటే రేట్లు బాగా తగ్గిపోవడం. రేట్లు ఎప్పుడు బాగా పెరిగిపోతాయి? జనాల దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ డిమాండ్ చేస్తారు, రేట్లు ఎక్కువ పెరిగిపోతాయి. సో ఇన్ఫ్లేషన్ ఎప్పుడు వస్తుంది? మార్కెట్లో మనీ ఎక్కువ ఉన్నప్పుడు. మనీ అనేది మార్కెట్లో ఎక్కువ ఉన్నప్పుడు. డిఫ్లేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే జనాల దగ్గర డబ్బులే లేవు. డబ్బులు లేకపోతే వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు? ఏమీ డిమాండ్ చేయరు. అలాంటప్పుడు ఏంటి అంటే రేట్లు పడిపోతాయి. సో డీఫ్లేషన్ అంటే ఏంటి అని అంటే మనీ అనేది మార్కెట్లో తక్కువ ఉందన్నమాట. ఓకే, సో ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అని అంటే రెపో రేట్ పెంచేస్తుంది. రెపో రేట్ పెంచేస్తుంది. పెంచేస్తే ఎగ్జాంపుల్గా చూడండి, ఇప్పుడు ఒకవేళ ఆర్బీఐ వీళ్ళకి ఒక 5%కి ఇచ్చింది అనుకోండి, మన వాళ్ళు ప్రాఫిట్ ఎంత పెట్టుకున్నారో 4% పెట్టుకున్నారు. ఫైనల్గా వీళ్ళకి ఎంతకు వస్తుంది? 9%. ఎప్పుడైతే మార్కెట్లో డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయో ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ఈసారి 5%ని కాస్త తీసేసి ఒక 10% చేస్తుంది. అప్పుడు వీడు స్టిల్ వాడి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పెట్టుకున్నాడు? 4%. సో ఈసారి ఎంత అవుతుందంటే ఇది 14% అవుతుంది. అప్పుడు 14% అని నువ్వు ఎప్పుడైతే కస్టమర్కి చెప్తావు వెంటనే వాడు తీసుకోడు. అంతే కదా? ఇప్పుడు నువ్వు మొబైల్ కొనడానికి వెళ్ళావు, నువ్వు ఎప్పుడో అమెజాన్లో చూసావు మొబైల్ కాస్ట్ 10,000 అని. సడన్గా ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ పెరిగిపోయింది, రేట్ పెరిగిపోయింది, 14,000 అయిపోయింది. నువ్వు అక్కడికి వెళ్ళావు, కొంటావా? కొనవు. అదే నువ్వు మొన్న నేను 10,000 చూశాను కదా, ఇప్పుడు నువ్వు 14,000 అంటావండి, ఇక్కడ ఏమైనా రాసుందా అని చెప్పి అడుగుతావు. అలానే ఇక్కడ ఏంటి అని అంటే తీసుకోమన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉంటుందో రెపో రేట్ అనేది ఏమవుతుందండి? పెరిగిపోతుంది. అలానే ఎప్పుడైతే డీఫ్లేషన్ ఉంటుందో ఆర్బీఐ ఇచ్చే రేట్ అనేది తగ్గించేస్తుంది. ఆటోమేటిక్గా బ్యాంక్ రేట్ అనేది తగ్గిపోద్ది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తగ్గిపోద్దో జనాలు ఆటోమేటిక్గా లోన్ తీసుకుంటారు.
సో రెపో రేట్ అనేది తగ్గిద్ది అనమాట. ఓకే, సో ఈ రెండు కాన్సెప్ట్స్ అర్థమైతే ఇది అర్థం అవుతుంది అనమాట. ఇందాకలా మనం ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ బాండ్ చూసాం కదా. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ బాండ్లో ఏంటి అని అంటే, ఇక్కడ కూడా ఎప్పుడైతే మనం లోన్ కోసం వెళ్ళామో ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ మీద ఏం రాసి ఉంటుంది? బాండ్ అని రాసి ఉంటుంది. ఆ బాండ్ మీద ఫస్ట్ ఏముంటుంది? ఫేస్ వాల్యూ ఎంత కావాలి మనకు? 100 రూపాయలు కావాలి. ఓకే, అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎలా చెప్తాడు అని అంటే రెండు ఉంటాయండి. ఒకటి ఫిక్స్డ్ కాంపోనెంట్ ఉంటుంది, అలానే వేరియబుల్ కాంపోనెంట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పాడు అని అంటే 3% ప్లస్ రెపో అన్నాడు. 3% ప్లస్ రెపో. ఈ 3% అనేది ఫిక్స్డ్ కాంపోనెంట్. అలానే రెపో రేట్ అనేది నేను మీకు చెప్పాను, మార్కెట్లో ఒకవేళ డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, రెపో రేట్ ఏమవుతుంది? పెరిగిపోద్ది. ఒకవేళ మార్కెట్లో డబ్బులు తక్కువ ఉంటే రెపో రేట్ తగ్గిపోద్ది. సో ఈ రెపో రేట్ అనేది పెరుగుతా తగ్గుతూ ఉంటుంది. ఇది వేరియబుల్ కాంపోనెంట్. ఇది మాత్రం ఫిక్స్డ్ కాంపోనెంట్. సో ఇది మాత్రం ఫిక్స్డ్గా ఉంటుంది, ఇది మాత్రం ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అందుకని దీన్ని ఏమంటాం అని అంటే ఫ్లోటింగ్ రేట్ బాండ్స్. ఏమంటాం? ఫ్లోటింగ్ రేట్ బాండ్స్. ఇక్కడ కూడా టెన్యూర్ ఫిక్స్డ్ ఉంటుంది. 1 ఇయర్ అనుకుందాం. అయితే ఇది ఎప్పుడు? 2024. ఇప్పుడు 2025లో 1 ఇయర్ అయిపోయింది. నా దగ్గరికి నేను ఎప్పుడైతే బాండ్ ఇష్యూ చేసానో నా దగ్గరికి ఎవడైతే కొనుక్కున్నాడో వాడు వచ్చాడు. వాడు వస్తే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా క్యాల్కులేట్ చేసి వాడికి సెటిల్ చేయాలి. సో క్యాల్కులేట్ చేసేటప్పుడు నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, ఆ టైంలో రెపో రేట్ ఏముంది అని అంటే 4% ఉంది. ఇప్పుడు చూస్తే రెపో రేట్ 5% ఉంది. ఎంత ఉంది? 5% ఉంది. ఇప్పుడు నేను అది యూజ్ చేయాలా, ఇది యూజ్ చేయాలా? ఏది యూజ్ చేయాలి? 5%. సో ఇక్కడ ఫ్లోటింగ్ రేట్ బాండ్లో మెచ్యూరిటీ టైంలో రెపో రేట్ ఎంత ఉందో దట్ రెపో రేట్ విల్ బి కన్సిడర్డ్. నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ద బాండ్, ఎట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ. ఓకే, సో ఈ టైంలో నేను రెపో ఎంత ఉందో క్యాల్కులేట్ చేస్తా. రెపో ఎంత ఉంది? 5%. ఇప్పుడు నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాను. ఎంత అయింది ఇంట్రెస్ట్ రేటు? 5 + 3% విచ్ ఈస్ 8%. ఇప్పుడు నేను మొత్తం అతనికి ఇవ్వాల్సిందంతా 100 మీద 8 రూపాయలు వడ్డీ. సో అమౌంట్ విల్ బి 108 రూపీస్. 108 రూపీస్. ఓకే, సో ఇది ఫ్లోటింగ్ రేట్ అంటాం అన్నమాట. ఇది జనరల్గా ఎవరు కొంటారంటే మంచిగా ఎకానమీ మీద నాలెడ్జ్ ఉన్నోళ్ళు. వాళ్ళకు ఒకవేళ తెలుసు ఇప్పుడు మార్కెట్లో మనీ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు నేను ఒకవేళ ఈ బాండ్ తీసుకున్నా అనుకో, ఫ్యూచర్లో రెపో రేట్ పెరిగిద్ది కాబట్టి నాకు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సో నాకు లాభం. అందుకని చెప్పి నేను ఇలాంటి బాండ్స్ తీసుకుంటాను. సో జనరల్గా మామూలు తీసుకోరు ఇవి. ఎవరు తీసుకుంటారు? ఎకానమీలో మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళు రిస్క్ చేసి మరీ తీసుకుంటారు. ఎందుకు రిస్క్ అంటున్నాను అని అంటే వాడు అనాలిసిస్ చేశాడు. రేపు ఒకవేళ రెపో రేట్ తగ్గకపోవచ్చు, పెరగకపోవచ్చు. దాంతోపాటు ఏంటి అంటే సేమ్గా ఉండకపోవచ్చు, తగ్గొచ్చు. ఒకవేళ తగ్గితే ఏమైపోతాడు? లాస్ అయిపోతాడు. అప్పుడు ఇష్యూ చేసే టైంలో ఎంత వస్తుంది? ఆడికి 7% వస్తుంది. ఒకవేళ ఆడ అనుకున్నట్టయితే 8% ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ అనుకున్నట్టు అవ్వకపోతే 6 రావచ్చు, 5 రావచ్చు, 4 రావచ్చు. ఎస్, సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే రిస్క్ ఆడుతున్నాడు. రిస్క్. కానీ మనం ఫిక్స్డ్ దాంట్లో చూసుకుంటే అదంతా రిస్కీ కాదు. ఎందుకు అని అంటే అక్కడ ఫిక్స్డ్ అన్నాడు, నీకు ఇంత ఖచ్చితంగా వస్తుందని ముందే చెప్పేశాడు. ఇక్కడ మాత్రం నీకు గ్యారంటీ లేదు. అయితే ఎక్కువ రావచ్చు, లేదా తక్కువ రావచ్చు, లేదా సేమ్ రావచ్చు. సో దిస్ ఈజ్ మోర్ రిస్కీ వెన్ కంపేర్డ్ టు ఫిక్స్డ్ రేట్ బాండ్. ఓకే, అయితే యూపీఎస్సీలో లాస్ట్ టైం క్వశ్చన్, ఫిక్స్డ్ రేట్ బాండ్స్ ఆర్ జీరో రిస్క్ బాండ్స్. కరెక్టేనా? నో. ఎందుకు అని అంటే కంపెనీ ఎత్తేయచ్చు, రిస్క్ ఉంది. జీరో రిస్క్ అనేది ఎకానమీలో ఉండదు. ఒకవేళ జీరో రిస్క్ అయితే ఎకానమీలో అది సబ్జెక్టే కాదు.
ఓకే, సో ఎప్పుడైనా కూడా 100% సెక్యూర్డ్, 0% రిస్క్ ఇలాంటివి ఏమైనా స్టేట్మెంట్స్ యూపీఎస్సీలో కానీ ఎకానమీ సబ్జెక్ట్లో బేసిక్గా కనిపిస్తే ఫర్ ష్యూర్ దే ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్. దే ఆర్ లెస్ రిస్కీ వెన్ కంపేర్డ్ టు ఫ్లోటింగ్ రేట్ బాండ్స్, బట్ స్టిల్ దే ఆర్ రిస్కీ. ఓకే, నీకు జస్ట్ డబ్బులు ఇద్దాం అన్న టైంలో సంతకం పెడితే వాడు హార్ట్ అటాక్ వచ్చిపోవచ్చు, అంతే కదా. ఎస్, నాగవును అనుకుంటూ. సో అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని ఏది కూడా జీరో రిస్క్ కాదు. ఫైన్, అర్థమైందా? రాసుకోండి ఫస్ట్. ఇన్ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ the interest rate has two components. In floating rate bonds the interest has two components. First one, fixed component. Idi fixed component, I can write down like 1%, 2%, 3%, etc. Fixed components I can write down 1%, 2%, 3%, etc. Second one, variable component, like hyphen petti like variable component hyphen petti like repo rate, bank rate, etc. బ్యాంక్ రేట్ ఇవన్నీ ఏంటి అని అంటే మనం బ్యాంకింగ్లో చూద్దాం. ఓకే, కీప్ ఎ నోట్ పాయింట్. floating rate bonds are considered to be relatively risky compared to plain vanilla bonds. Floating rates bonds are considered to be relatively risky compared to plain vanilla bonds. Plain vanilla bonds. అయితే ఇక్కడ కూడా సేమ్ అండి. ఇప్పుడు టాటా లాంటి కంపెనీ అనుకోండి, ఈ ఫిక్స్డ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ ఉంచుతుందా తక్కువ ఉంచుతుందా? తక్కువ ఉంచుతుంది. స్టార్టప్స్ అయితే దీన్ని ఎక్కువ ఉంచుతారు. ఎందుకు అని అంటే టాటా లాంటి కంపెనీస్తో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, స్టార్టప్స్తో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. రాసుకోండి. ఇన్ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ the big and reputed companies, in floating rate bonds the big and reputed companies issues the bonds issues the bonds issues the bonds at low rate of interest, at low rate of interest, as they are less risky. At low rate of interest as they are less risky, as they are less risky. ఓకే, సో ఇవాళకి ఈ డయాగ్రామ్ వేసుకోండి, తర్వాత రిమైనింగ్ రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, ఫాస్ట్గా వేసుకోండి, రివిజన్ చేద్దాం.
ఓకే, చలో దెన్ బాయ్ ఫర్ టుడే. దీని రివిజన్ రేపు చేద్దాం. ఓకేనా, బాయ్.